ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి. బంగ్లాదేశస్తులు బెంగాల్లో ఏం చేస్తున్నారు? మరి ఈ పుణ్యం ఏంటి? మమతా బెనర్జీ కట్టుకున్న పుణ్యం ఏంటి? అందుకని ఆవిడ కోసం వీళ్ళందరూ కూడా ర్యాలీలు చేస్తున్నారా ఏంటి? అసలు దీని అంతటి ప్రధాన కారణాలు అనేవి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఇక విషయానికి వచ్చేసరికి మమతా బెనర్జీ ఆవిడ ఇండియన్ బంగ్లాదేశస్తురాల అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి గురించి బంగ్లాదేశ్లో ర్యాలీలు ఏంటి? సో ఇది ఒక విచిత్రమైన పరిణామంగా భావించాలి. సరే, మొన్న మనం చూసాం ఎన్నికల్లో ఎప్పుడైతే వీళ్ళు మమతా బెనర్జీ ఓటమి చెందిందో ఇమీడియట్గా పెట్టి బేడా సర్దుకుని వెళ్తున్నారు వీళ్ళు. ఎందుకు వెళ్ళినట్లు? అసలు వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేశారు అని అంటే, మామూలుగా అక్రమ చొరబాటుదారులు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు కదా, అక్రమంగా చొరబాటుదారులు. సరే, ఈ అక్రమంగా చొరబాటుదారులు ఎందుకు అంటే, అక్కడ ముస్లిం సోదరులకు సంబంధించిన, అంటే బంగ్లాదేశీయులు ముస్లింసే కదా, వాళ్ళు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మమతా బెనర్జీ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పిలిచి, వాళ్ళకి ఓటు హక్కు కల్పించి, ఆధార్ కార్డులు సృష్టించి, వాళ్ళని ఇక్కడ పౌరులుగా తీర్చిదిద్ది ఓటు ఇదిగా భావించి ఓట్ బ్యాంక్. మీరు కనుక గమనించినట్లయితే ఆ బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు మామూలుగా మన జనాభా ప్రకారం లేకపోతే మన మతానుసారంగా హిందువులే ఉంటారు మెజారిటీ. అటువంటిది ఆ జిల్లాలన్నీ కూడా, ఆ బార్డర్లో ఉన్న జిల్లాలన్నీ కూడా ముస్లింలతో నిండిపోయింది. అది మన ఇండియన్ ముస్లిమ్స్ కాదండి, బంగ్లాదేశీయులు. ఇండియన్ ముస్లిమ్స్ అయితే ఇబ్బంది మనవాళ్లే కదా. ఇది ఇలా ఉంటే అసలు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? మరి అక్కడ ఏం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఏంటంటే, వీళ్ళు ప్రధానంగా స్మగ్లింగ్ నమ్ముకున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది పేదరికంతో ఉన్నటువంటి దేశం. సో మన దేశం ఎక్కడ, వాళ్ళ దేశం ఎక్కడ? అది చిన్న దేశం అయినా కానీ బాగా పేదరికంతో కుట్టుకులిప్టాడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతకాడికి ఉద్యోగాలు, డెవలప్మెంటు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏ కాడికి ఉగ్రవాద సంస్థలు, మనం ఏం చేద్దాం, ఎవరిని లేపేద్దాం, ఇదే ఆలోచన. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి పెద్ద తేడా ఏం లేదు. సో అదే తరహా విధానం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళే కదా. సో తర్వాత వీళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసుకున్నారు, ఏదో అయిపోయింది. అప్పుడు మన సపోర్ట్తోనే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. తీరా కట్ చేస్తే మొన్నటిదాకా షేక్ హసీనా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. పైగా ఈ అక్రమ చొరబాటుదారులను కూడా ఆవిడ ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసేది కాదు. ఎంతో కొంత మన కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో బ్రహ్మాండంగా ఉండేది. ఆవిడని మొన్న ఈ మధ్య రాద్ధాంతం చేసి ఆవిడని తొలగించేసేసి మొహమ్మద్ యూనస్ ఎవరో వచ్చాడు కదా, అతను వచ్చిన దగ్గర నుంచి ఇంకా పేటరేకపోయింది. ఇటు మమతా బెనర్జీ, అటు ఈ వ్యక్తి. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఇండియాని నాశనం చేయాలి అనే దానికి నిదర్శనంగానే ఈ యొక్క పరిణామాలు. సరే, ఇంతకీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అంటే మన దేశం దేనికి పెద్దపీట వేస్తుందండి? వ్యవసాయానికి మారుపేరే మన దేశం. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకి పెద్దపీట వేస్తారు. ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఏవైనా సరే, యూరియా కావచ్చు, ఏదైనా కానీ సబ్సిడీలు ఇవ్వటం, ఎక్కువగా వాళ్ళకి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా సప్లై చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వీటిని ఇక్కడ నుంచి అక్కడికి ఈజీగా తరలించుకుపోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా బంధుత్వం ఉంటుంది, బంధువులు ఉంటారుగా కొంతమంది. సో వీళ్ళ ద్వారా వాళ్ళకి అమ్ముకోవడమో లేకపోతే వాళ్ళ ద్వారా అమ్మించడమో, ఇక్కడ నుంచి అక్కడికి తరలించడం, ఇదొకటి. ఇక రెండవది, ఇది అతి ప్రమాదకరమైనది. ఒక విధంగా చెప్పాలి అంటే, నేను చెప్పడానికి కూడా నోట్లో మాట రావట్లా. మన దగ్గర ఉన్న ఆవుల్ని, పశువుల్ని అక్రమంగా తరలించడం. ఎందుకని? వాళ్ళు ఆ బీఫ్ అది తింటారు కదా. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మేసుకొని, అక్కడ దాన్ని మార్కెట్లో ఈ విధంగా బీఫ్ అమ్మేస్తూ ఉంటారన్నమాట. ఎంత దారుణం అండి! మనమేమో పూజిస్తాం ఆవుని, వాళ్ళు ఆ పని చేస్తారు. సో అందు గురించి ఆ మాట చెప్పడానికి కూడా నాకు నోటెంటే రాలా. సో అది ఒకటి. అలాగే మన దగ్గర ఉండే మెడిసిన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఈ ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా సరే. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఆ రకంగా వాటిని తరలించుకుపోవటం. అలాగే
మీకు కనుక గుర్తున్నట్లయితే ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఒక విధంగా మనకి ఇప్పుడు ధరలు పెంచారు ఈ రోజు నుంచే. మొన్నటిదాకా ధరలు కూడా పెంచలా. కానీ మిగిలిన దేశాల్లో ఎప్పుడో పెంచేశారు. ఈ పెట్రోల్ డీజిల్ను కూడా అక్రమంగా, అదంటే ఇప్పుడు వచ్చిన విపత్తు కాబట్టి సరే దానికి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరంలా. కానీ ఈ ఫెర్టిలైజర్స్ కావచ్చు, యూరియా కావచ్చు, అలాగే ఆవుల్ని, ఈ పశువుల్ని కావచ్చు, అట్లాగే ఈ యొక్క మెడిసిన్స్ కావచ్చు, వీటన్నిటినీ చేస్తారు. ఇదేనా? ఇంకా ఉన్నాయండోయ్. అక్కడ నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇంకా జరిగేది ఏంటో తెలుసు. అటు నుంచి వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి స్మగ్లింగ్. ఆ స్మగ్లింగ్ కూడా ఏంటో తెలుసు, డ్రగ్స్ సప్లై చేస్తారు అటు నుంచి ఇటు. ఈ డ్రగ్స్ సప్లై చేయడానికి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రాబ్లం, BSF లేదు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదు కదా. అదేంటో మనం మాట్లాడుకుందాం. సో డ్రగ్స్ సప్లై చేయటం కావచ్చు, అలాగే మీకు ప్రధానంగా బార్డర్ అంతా కూడా, ఈ బంగ్లాదేశ్కి బార్డర్ చుట్టుపక్కల ఏంటి అంటే అస్సాం, త్రిపుర, బెంగాల్. సుమారుగా ఈ బెంగాల్కి సంబంధించిందే 456 కిలోమీటర్లు ఉందండి బార్డరు. ఓన్లీ బెంగాల్ మొత్తం మీద 650లో 456 కిలోమీటర్లు బార్డరు బంగ్లాదేశ్తో షేర్ చేసుకున్నది. 456 కిలోమీటర్లు కేవలం బెంగాల్ నుంచి. సో ఇది ఒక ఎత్తు. అలాగే ఈ డ్రగ్స్తో పాటుగా ఫేక్ కరెన్సీ, మీరు దురంధర్లో చూసుంటారు కదా ఫేక్ కరెన్సీ. మనకి అసలు డిమానిటైజేషన్ ఎందుకు వచ్చింది అనేది కూడా దురంధర చూస్తే అర్థం ఉంది. ఆ ఫేక్ కరెన్సీ చాలామంది చేయడం కావచ్చు. వీటితో పాటుగా హ్యూమన్ ట్రాఫికింగ్, అక్కడి నుంచి మహిళల్ని ఇక్కడికి తీసుకొచ్చేసి అమ్మేయటం, ఇలా అనేక రకాలైన ఈ స్మగ్లింగ్కి సంబంధించిన వ్యవహారం, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ గ్రీన్ కార్పెట్ వేసింది ఎవరు? మమతా బెనర్జీ. విచ్చలవిడిగా చేసుకొని మీకు ఏం పర్వాలా, రాష్ట్రం మీకు రాసిచ్చాను అనే ధోరణిలోనే కదా. చివరికి ఎంత తెగించారంటే ఇటీవల కూడా నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తున్నారు. గట్టిగా మాట్లాడితే 3 గంటల్లో ఇండియాని లేపేస్తారట. ఏది? పాకిస్తాన్తో చేతులు కలిపి. ఇండియాని టచ్ చేసే దమ్ము ఉంటుందా? ఆలోచించండి. పాకిస్తాను, బంగ్లాదేశ్ మొత్తాన్ని వాషౌట్ చేసేస్తాం ఏంటి. పైగా ఇదొకటే కాదు, వీళ్ళు చేస్తున్న పనులు. ఇక్కడ ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎందుకు ఏంటి అని అంటే, ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, దానికి భూమి ఇవ్వాలి, భూమి కేటాయించాలి, అట్ ద సేమ్ టైం పర్మిషన్ కూడా కావాలి, పర్మిషన్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ కూడా. కానీ ఈవిడ ఎందుకు ఇస్తారు? ఎవరో ఇవ్వకపోగా భూమిలు ఎవరో. సో అందుకని బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు రావడానికి లేదు. దానివలన అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విపరీతంగా పెరిగిపోయారు. అందుగురించే ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి రాగానే తొలి సంతకం దేని మీద పెట్టారు? ఈ 127 కిలోమీటర్ల ఫెన్సింగ్. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పే 456 కిలోమీటర్ల మొత్తం బార్డర్ ఉందని. సో ఆ బార్డర్ అంతా కూడా ఫెన్సింగ్ చేయడానికి కుదరదు. కొన్ని ప్రాంతాలు అనువుగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలు అనువుగా ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఫారెన్ డిఫెన్స్ లా అనేది కూడా ఒకటి ఉంటుంది. అదేంటి అంటే, మన బార్డర్ ఏదైతే ఉందో దానికి 150 అడుగుల లోపల ఈ మనం నిర్మించుకోవాలి అనమాట ఫెన్స్, అంటే వదిలేయాలి. సో అది ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. సో ఈ రకంగా ఇప్పుడు ఆ 127 కిలోమీటర్ల వరకు ఆ ఫెన్సింగ్ నిర్మించడానికి 45 డేస్లో చేసేస్తామని చెప్పేసి, అంటే ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా చొరబాటుదారులు ఏ రకంగా ఏ దారిని ఉపయోగించుకుంటున్నారు అనేది మాత్రం ఫెన్సింగ్ ఖచ్చితంగా వేసేస్తున్నారు. సో కొంత ప్రాంతం వచ్చేసరికి ఈ నదీ ప్రవాహం కానీ నీటి ప్రవాహం కానీ ఉన్న చోట కొంత చోట బురదగా ఉంది. అయితే కొంత స్పెక్యులేషను, వాస్తవం తెలియదు, కానీ మొసళ్ళు పాములు వదలాలి అని చెప్పేసి అని మోదీ గారు చెప్పారు కాబట్టి, అమిత్ షా గారు చెప్పారని వాటిని ఆల్రెడీ వదిలేరు. ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్ చేయడానికి కుదరదు. కొంత ప్రాంతం వరకు 175 కిలోమీటర్లు ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ, అట్లా ఏది ఫెన్సింగ్ చేయడానికి అవకాశం లేని ప్రాంతం. సో ఆ రకంగా ఉన్న చోట్ల ఈ వదిలేసి మిగతాదంతా కూడా ఈ ఫెన్సింగ్ ఖచ్చితంగా 45 డేస్లో వీళ్ళు చేయాలి అని చెప్పేసి నిర్ధారించుకోవటం. సో ఇలా ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ అక్రమ చొరబాటుదారులు రావడానికి అసలు స్కోపే ఉండకుండా చేస్తారు. సో అది ఒక తంతు. సో వీటితో పాటుగా మరొకటి, ఇందాక బోర్డర్లో నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్ బోర్డర్కి 150 అడుగుల లోపల మనం ఆ ఫెన్సింగ్లో ఇవన్నీ వేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి, మామూలుగా మనకి వరల్డ్ డిఫెన్స్ లా ప్రకారంగా ఈ రకంగా పెట్టాలి. అయితే కొన్ని గ్రామాలు ఎలా ఉన్నాయంటే 2 దేశాలు షేర్ చేసుకునేలాగా ఉండిపోయినాయి బార్డర్లో అవి. అంటే వాళ్ళు మామూలుగా ఇక
అటు ఇటు మాలు గ్రామానికి మధ్య ఎలా నడుస్తారో అలాగే ఆ దేశానికి ఈ దేశానికి మధ్య నడవడం కావచ్చు, ఇంకా కొన్ని వ్యవసాయ భూములు కూడా 2 దేశాలు షేర్ చేసుకునేలాగా ఉండడం కావచ్చు, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు అదంతా కూడా విడగొట్టాలి అంటే కొంచెం హెడ్ఏక్తో కూడిన పైనే, పైగా అక్కడ కొంత నిరసనలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది భూములు కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ భూమిని కోల్పోవటం కావచ్చు, లేకపోతే వాళ్ళకి అక్కడ ఉన్న ఆ యాక్సిస్లో అవన్నీ కూడా పోవటం కావచ్చు, కొంతమంది నష్టపోవాల్సి వస్తుంది. సో కొన్ని త్యాగాలు చేయాలి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా ఆప్షన్ చూపించి, ఒకవేళ ఇక్కడ భూమి కోల్పోతున్నట్లయితే వాళ్ళకి వేరే చోట ప్రభుత్వం తరపున భూములు కల్పించేలాగా, అలాగే వాళ్ళు ఒకవేళ ఇంటిని కోల్పోతున్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇల్లు కట్టించేలాగా చేసేస్తే ప్రాబ్లం సాల్వ్. ఇది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మనం మామూలుగా వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా చాలామందికి అంటే ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పథకాల్లో భాగంగా ఇచ్చేయచ్చు. అలాగే ఎస్ఎండ్ భూములు ఇస్తూ ఉంటాం. అదే తరహాలో ఇక్కడ నష్టపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ రకంగా అక్కడ ముందు బార్డర్ మాత్రం పటిష్టం చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే తరహాలో ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇక భవిష్యత్తులో ఈ రకమైన పరిస్థితి అయితే తలెత్తదు. సో అంటే ఇన్ని అక్రమ పనులు చేయడానికి, అక్రమ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మమతా బెనర్జీ ఎంత ప్రోత్సహించిందో అర్థం చేసుకున్నాం. అందు గురించే మన దేశం కాకపోయినా కానీ ఈవిడికి ఆ రకంగా ర్యాలీలు చేయటాలు, మద్దతు తెలపటాలు, స్లోగన్స్ ఇవ్వటాలు చేస్తూ ఉన్నారు. సో దానికంటే ఈవిడిని ఇక్కడ మొత్తం క్యాన్సిల్ చేసేసి ఈవిడికి సిటిజన్షిప్ కూడా ఆ బంగ్లాదేశ్కి పంపించేస్తే గోల వదిలిపోద్ది. ఆ తర్వాత వాళ్ళ గోళాలు పడతారు అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారా అని మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియదు.